సో మీ ఆయుర్వేదం ప్రకారం మూమెంట్స్ ఎక్కువగా ఉండాలి, ఉండకూడదు అంటారు మేడం. ఎందుకంటే సాధారణంగా అందరికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఎక్కువ నడవాలా, నడవకూడదా? మీరేం చెప్తారు అంటే బాగా శాంతం అరిగిపోయిన తర్వాత కొంచెం తక్కువ చేయమంటాం. లేకపోతే ముందుగా స్టిఫ్నెస్ వచ్చింది అనుకో, ఆ స్టిఫ్నెస్ అలాగే పెట్టుకున్నారంటే కాళ్ళు ఎలా ఎత్తేస్తారు కదా, మరి మూమెంట్ లేకుండా ఉండకూడదు, మూమెంట్ చెయ్యాలి. ఓకే, చక్కగా దీనికి ఎక్సర్సైజ్ చక్కగా చేసుకోవచ్చు. దానికి ఎక్కువ ఊబకాయ ఉన్న వాళ్ళకి బరువంతా దీని మీద పడుతుందమ్మా, మోకాళ్ళ మీద పడుతుంది, అవి బెండ్ వచ్చేస్తాయి. వీళ్ళు ఏంటంటే సివియర్ పెయిన్ వచ్చిన తర్వాతే వస్తారు వీళ్ళు. కటకట సౌండ్ వస్తుంది మేడం అంటారు. మన కటకట సౌండ్ చాలా తొందరగా తగ్గిపోతుందమ్మా మన దగ్గరకు వస్తే, చాలా తొందరగా. కటకట సౌండ్ థెరపీస్ ఏమీ అవసరం లేదు, ఓన్లీ మెడిసిన్ లోపలికి ఇంటెక్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కటకట సౌండ్ పోతాయి. కొంతకాలం పడుతుందా మేడం? ఎంత కాలం పడుతుంది? బాగా అరిగిపోతే టైం పడుతుంది, లేకపోతే విత్ ఇన్ ఒక 4 months 6 months లోనే వాళ్ళకి అసలు రిజల్ట్ చూసేస్తారు.